హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 200 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ సస్టైన్డ్ అవుతుంది లెవెల్స్ లో. అండ్ ఇవాళ మార్కెట్ ఏదైతే నిన్న క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ క్లోజింగ్ పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇదే లెవెల్లో మార్కెట్ అనేది 3 times కూడా మార్కెట్ అనేది 3 to 4 times మార్కెట్ ఈ లెవెల్లో హోల్డ్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ రేపటికి. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే ఇది నోట్ చేసుకోండి. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్లీ సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇది రేపు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ పైన మార్కెట్ ఉన్నంత సేపు మనం సిఈ సైడ్ లోనే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఇంకా కూడా. అండ్ అప్పర్ సైడ్ లో 22,900 లెవెల్ ఏదైతే హై ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ గా కూడా నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 23,000 అండ్ 23,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఏదైతే హై ఉందో 4th June ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో ఆ లెవెల్స్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్ ఇవాళ బేస్ క్రియేట్ చేసిందో ఈ బేస్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బుల్లిషే ఉంది మార్కెట్ నిఫ్టీలో, ఓకేనా. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ లో ఉంది కదా, ఇవాళ డే లో కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, ఈ లో కనుక బ్రేక్ అవుతే కొద్దిగా మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ 22,500 బిలో ఆర్ 22,600 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ 22,700 అనుకోండి. 22,700 లెవెల్ బిలో వస్తే 22,600 అండ్ 22,500 లెవెల్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్ లో, ఓకేనా. సో 22,700 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, సో కొద్దిగా డౌన్ సైడ్ మళ్ళీ రావచ్చు అగైన్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఒక 200 to 300 పాయింట్స్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి వస్తే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 7% దగ్గరగా మార్కెట్ అనేది పెరిగింది. సో నేను పెట్టి కూడా చేయిస్తాను నేను ఇక్కడ, సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనం డౌన్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి మార్కెట్, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 7.66% మార్కెట్ రికవరీ చేసింది. మార్కెట్ ఏదైతే ఇక్కడ నుంచి ఫాలో అయిందో అదంతా కూడా రికవరీ చేసింది. కాబట్టి మార్కెట్ అనేది ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, కొద్దిగా 200 to 300 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ ఏదైతే మనకి ఇవాళ డేలో ఉందో ఇది బ్రేక్ అవుతే కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ కూడా మనం పిఈ సైడ్ లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ట్రెండ్ పాజిటివ్ లో ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మార్కెట్ లో ఫేస్ అయ్యి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్టు అది ఎప్పుడు 22,700 కింద మార్కెట్ ఉంటే, ఓకేనా. సో అప్పుడు మార్కెట్ 22,600 అండ్ 22,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ అయితే మనది బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్ రేపు ఓపెన్ అవ్వడం పాజిటివ్ గా ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ పైన 22,900 లెవెల్ పైన ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ లో 22,700 22,800 మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 22,900 కూడా సపోర్ట్ అయిపోతుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే పాజిటివ్ లో ఉంది. మార్కెట్ అయితే ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి అండ్ ఏదైతే మనకి ఆల్ టైమ్ ఐస్ ఉందో ఆ లెవెల్స్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఈ లెవెల్స్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. సో నిన్న కూడా అదే చెప్పాను. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వస్తే ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో అవి టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి, సో ఆల్రెడీ ఇక్కడ మనం అయితే ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయినాం. నెక్స్ట్ ఇదే టార్గెట్ ఉంది. సో ఈ టార్గెట్ కూడా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కేస్ అండ్ పాజిటివ్ గా ఉన్నాడు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దగ్గరగా మూవ్ ఉండే అప్ అండ్ డౌన్ మార్కెట్ అనేది. సారీ అండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దగ్గరగా మనకి మూవ్ కనిపిస్తుంది. అండ్ ఈ లెవెల్స్ ని మార్కెట్ టార్గెట్ అచీవ్ చేసింది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర అంటే
49,600 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది 600 ఆర్ 600 అబోవ్ స్లైట్లీ. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దీని కింద మార్కెట్ రాకూడదు. ఒకవేళ దీని కిందకి వస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 49,000 లెవెల్ కింద మనం ప్రాఫిట్ బుకింగ్ స్లైట్లీ రావచ్చు. అండ్ అది కూడా ఎక్కడి వరకు రావచ్చు అంటే ఈ పార్ట్ వరకు రావచ్చు. అండ్ 48,500 లెవెల్ వరకు అండ్ దాని స్లైట్లీ దాని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 49,000 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ దీని కిందికి మనం PE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే పాజిటివ్ లో ఉంది. సో రేపు మార్కెట్ కనుక మళ్ళీ ఈ హైస్ ని బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 49,500 లెవెల్ ఆర్ 600 లెవెల్ ని బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ వాళ్ళు 50,000 దగ్గరగా అండ్ 50,000 పైన కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 50,250 అండ్ 50,500 ఈ లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 49,600 పైన మార్కెట్ సస్టైన్ అయితే అండ్ ఇక్కడ మనం CE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ పైన ఉన్నంత సేపు మనం CE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో 49,000 లెవెల్ పైన ఉన్నంత సేపు CE సైడ్ లో ఉండొచ్చు మనం. ఒకవేళ 49,000 బిలో మార్కెట్ ఉంటే అప్పుడు మనం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మనం PE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, దట్ టు 48,500 వరకు. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదే విధంగా రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సెన్సెక్స్ కూడా సేమ్. సో ఇక్కడ మనకి ఏదైతే మార్కెట్ అనేది రికవరీ చేసిందో ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ కూడా ఏదైతే స్వింగ్ హై ఉందో, ఫస్ట్ స్వింగ్ హై ఉందో ఇక్కడ కూడా మార్కెట్ అనేది అచీవ్ చేసింది. సో ఇక్కడ కూడా డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. దీనిపైన మార్కెట్ ఉన్నందుకోండి ఉన్నంతసేపు మనం CE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ లో ఈ లెవెల్స్ ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకేనా. అండ్ డౌన్ సైడ్ లో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, లైక్ 74,700 ఆర్ 74,600 ఆర్ దీని కింద మార్కెట్ వస్తే ఇక్కడ మనం PE సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ లో ఈ లెవెల్ వరకు రావచ్చు, అంటే 74,000 ఆర్ 74,300 200 లెవెల్స్ వరకు స్లైట్లీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఈ లెవెల్ కింద అంటే అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే డబుల్ బాటమ్ ఏదైతే ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కదా, దీని కింద ఈ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడే మనం PE సైడ్ లో రండి. అప్పటి వరకు మీరు PE సైడ్ ఆలోచించకండి. స్టిల్ వ్యూ పాజిటివ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే హై ఉందో డే హై అది బ్రేక్ చేస్తే మనం CE సైడ్ లో ప్లాన్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీ సెన్సెక్స్ కి. అండ్ ఈ లెవెల్స్ ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్ లో కూడా. వెరీ సింపుల్ గా పెట్టుకోండి మీ వ్యూ అనేది. సో ఈ లెవెల్స్ పైన ఉంటే మనం CE సైడ్ లో ట్రేడ్ చేద్దాం, ఈ లెవెల్ కింద ఉంటే PE సైడ్ లో ట్రేడ్ చేద్దాం రేపటికి సెన్సెక్స్ లో. ఓకేనా. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రేపటి ఎక్స్పైరీకి. అండ్ అదే విధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది. అండ్ ఇంకొక పాయింట్ నోటీస్ చేశారా మీరు? సో నోటీస్ చేస్తుంటే చెప్పండి. సో ఇక్కడ మీరు విక్స్ ఏదైతే ఉందో విక్స్ కూడా డ్రాప్ అయింది. 11% విక్స్ ఇవాళ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అదే మీరు ఐవి చూసినట్టయితే ఇక్కడ 17 కి వచ్చేసింది ఐవి. అంటే మనం నిన్న ముందు మనకి ఐవి ఎంత ఉండే, ఆల్మోస్ట్ ఆల్ 40 దగ్గరలో ఉండే ఐవి. ఇప్పుడు మీరు ఐవి చూసినట్టయితే 17.5 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అన్ని కూడా ఓటీఎం సైడ్ ప్రీమియమ్స్ ఏదైతున్నాయో అన్ని కూడా మెల్ట్ అవుతూ వస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్జస్ట్ అవుతూ వస్తున్నాయి. ఓకేనా. విక్స్ డ్రాప్ అవుతుంది. మార్కెట్ ఎలా అయితే పైకి వెళ్తుంటుందో అలా మార్కెట్ లో విక్స్ అనేది ఏదైతే మనకి విక్స్ ఉందో అది డ్రాప్ అవుతూ కనిపిస్తుంది మనకు. ఓకేనా. ఇంకా కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఆల్ టైమ్ హై టచ్ చేసింది అనుకోండి, 16 నుంచి 13 or 12 కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే నిఫ్టీది. సో నిఫ్టీ వచ్చేసి 22,800 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 59,000 అండ్ ఇక్కడ మనకి 67,000 ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్ లో 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 23,200 లెవెల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 22,700 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 22,500 అండ్ 22,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 49,300 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. అండ్ ఇక్కడ 49,500 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 48,500 సపోర్ట్ లెవెల్
బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్ లో 50,000 లెవెల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏదైతే 500 డిఫరెన్స్ లో ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే యాడ్ అయి ఉంది. బట్ డేటా అంత ఎక్కువ డేటా అయితే కనిపించట్లేదు. అండ్ అంటే నార్మల్లీ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డేటా అనేది ఎక్కువగా కనిపించాలి, బట్ ఇక్కడ డేటా అనేది ఎక్కువ అయితే కనిపించట్లేదు. స్టిల్ ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. ఇక్కడ 38 అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 32 అండ్ ఇక్కడ 36 అండ్ ఇక్కడ 41 ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే కనిపిస్తుంది. ఇక్కడ 37 అండ్ ఇక్కడ 38 అంటే 49,500 లెవెల్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక 49,500 యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ డేటా 49,500 లెవెల్ దగ్గర ఈక్వల్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ నోటీస్ చేస్తుంటే కాల్ సైడ్ ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అది కూడా మార్కెట్లో డికే అవుతూ వస్తుంది ఓటీఎం సైడ్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే అన్వైండ్ కూడా అవుతుంది, అంటే సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. కాల్ సైడ్ మనకి రైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఓకేనా, అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి మనకి స్లైట్లీ 23 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ S&P 500 కూడా స్లైట్లీ మనకి ఫ్లాట్ కనిపిస్తుంది. నాస్డాక్ వచ్చేసి మనం చూసినట్టయితే 24 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఇన్ ఏషియన్ మార్కెట్స్ మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ మనం యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ అదేవిధంగా డౌ జోన్స్ కానీ అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ కానీ అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఓవర్ నైట్ మార్కెట్ అయితే రన్ అవుతాయో యూఎస్ మార్కెట్స్ అదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.